Hi, hello everyone. Welcome to our channel Think Brief. Guys, please do like, share and subscribe to our channel for more videos. వెబ్ ఆప్షన్స్ లింక్ ఓపెన్ అవ్వలేదు అన్నారు కదా, వెబ్ ఆప్షన్ లింక్ ఓపెన్ అయింది 8 o'clock నుండి. సో క్లిక్ ఆన్ పీజీసెట్ 2025 వెబ్సైట్. నెక్స్ట్ ఇలా వస్తుంది, క్లిక్ హియర్ ఫర్ పీజీసెట్ అడ్మిషన్స్. దానిపైన క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఉంది. అప్లికేషన్ నెక్స్ట్ డౌన్ స్వైప్ చేస్తే మనకి కాలేజ్ లిస్ట్ ఉంటుంది. గైస్, ఆ కాలేజ్ లిస్ట్లో ఎంఈ ఎంటెక్ ఎంఆర్ వాళ్ళకి టోటల్ కాలేజ్ లిస్ట్, ఫీ స్ట్రక్చర్, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఎంఈ ఎంటెక్ పైన క్లిక్ చేస్తే మీకు కమింగ్ టు ద అప్లికేషన్, వెబ్ ఆప్షన్స్, లాగిన్ ఫేజ్ 1 పైన క్లిక్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్, మీరు పీజీసెట్కి సేవ్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది గైస్. ప్రియారిటీ అండ్ సెలెక్ట్ కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, కోర్స్ నేమ్, ఎడ్యుకేషన్ టైప్, కోవిడ్, ఉమెన్, కాలేజ్ టైప్, ఫీ టైప్, ప్లేస్ మీకు అన్నీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం ఆప్షన్స్ పెట్టలేదు కాబట్టి నో ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ యువర్ ప్రియారిటీ లిస్ట్, ప్లీజ్ క్లిక్ యాడ్ ఆప్షన్స్ బటన్. ఇక్కడ ప్లేస్ బటన్ ఉంది, గ్రీన్ కలర్, యాడ్ ఆప్షన్స్ బటన్ పైన క్లిక్ చేయండి అండ్ మీ కాలేజ్ ఓపెన్ అవుతాయి కొన్ని కాలేజ్. సో ఇక్కడ టోటల్ కాలేజ్ ఇన్ తెలంగాణ పీజీసెట్లో అన్ని కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి గైస్. సో అనురాగ్ ఇక్కడ మీకు క్లిక్ చేయండి, దానిపైన బ్లూ మార్క్ వచ్చింది క్లిక్ చేస్తే యాడ్ టు ప్రియారిటీ, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, యాడ్ టు ప్రియారిటీ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు యాడ్ అయిపోతుంది. అలా లైక్ మీ ఒక్కొక్క కాలేజ్ వైజ్ ఎన్ని కాలేజ్ మీరు యాడ్ చేయాలనుకుంటే నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ ఒక కాలేజ్ యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ యాడ్ ప్రియారిటీ కొట్టిన తర్వాత మీకు కిందికి 5 days అన్ని కాలేజ్ వస్తాయి. నెక్స్ట్ యాడ్ టు లిస్ట్, యాడ్ టు ప్రియారిటీ కొట్టండి. సో కాలేజ్ అన్నీ యాడ్ అయిపోతాయి ఆర్డర్ వన్ బై వన్ ఆర్డర్. ఎన్ని కాలేజ్ కావాలనుకుంటే అన్ని కాలేజ్ ప్లస్ యాడ్ ఆప్షన్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కాలేజ్ వస్తుంది. ఆ కాలేజ్ పైన క్లిక్ చేసి యాడ్ ప్రియారిటీ కొట్టండి. నెక్స్ట్ అంటే స్టెప్ బై స్టెప్ 20 కాలేజ్ పెడతారా 30 కాలేజ్ పెడతారా అది మీ ఇష్టం. నెక్స్ట్ మీరు ఒకసారి ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను అనురాగ్ పెట్టాను కదా, అనురాగ్ నెక్స్ట్ ఇంకోటి కింద వేరే కాలేజ్ పెట్టాను, లైక్ జేఎన్టీ పెట్టాను, సిబిఐటి పెట్టాను. సో మీరు ఫస్ట్ సిబిఐటి పెట్టాలనుకుంటే వన్స్ పెట్టిన తర్వాత సేవ్ చేయకముందు మళ్ళీ ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ బాక్స్ ఉంది కదా, బ్లూ టిక్ మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ సెలెక్టర్ ఉంది కదా కింద, దానిపైన క్లిక్ చేయండి. సో రిమూవ్ సెలెక్టర్ క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు రిమూవ్ అని మీకు మెసేజ్ అడుగుతుంది. ఎస్ ఆర్ నో, ఓకే అని క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేస్తే మీకు కాలేజ్ అనేది రిమూవ్ అయిపోతుంది. గైస్, ఇంతకుముందు మనం 2 కాలేజ్ పెట్టాము, ఇప్పుడు ఓన్లీ 1 కాలేజ్ ఉంది. సో కాలేజ్ రిమూవ్ అయిపోయింది. సో అలా మీరు ఎన్ని కాలేజ్ పెడితే ఇన్ కేస్ మీకు డౌన్ ఉన్న కాలేజ్ ఫస్ట్ మీరు జేఎన్టీ, ప్రియారిటీ, ఓయూ ఇన్ కేస్ కన్ఫ్యూజన్ పెట్టి రాంగ్ పెడితే మళ్ళీ ఎడిట్ చేసుకోనికి ఉంటుంది అంతే. బాక్స్ ఉంటుంది అక్కడ, దానిపైన క్లిక్ చేసి రిమూవ్ సెలెక్ట్ అని కొడితే మీకు ఎస్ఆర్ నో, ఓకే అని క్యాన్సిల్ కొడితే కాలేజ్ రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఫస్ట్ ప్రియారిటీ ఏ కాలేజ్ పెట్టాలనుకున్నా ఆ కాలేజ్ పెట్టాలి. గైస్, అది ఓన్లీ ఇవాళ అండ్ రేపు 2 days మనకు ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ కొట్టి ఫైనల్ ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి చేంజ్ చేయడానికి రాదు, ఎడిట్ చేయడానికి రాదు. ఓన్లీ మీకు 28th 1 day ఛాన్స్ ఉంటుంది. సో అంటిల్ 28th మనం ఎడిట్ చేసే ఛాన్సెస్ ఉంటే ఎడిట్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ది ఎండ్. Bye. Please do like, share and subscribe to our channel for more videos. Thank you.